ఈరోజు కొరకు నేను దేవుడు నాకు ఇచ్చిన వాక్య భాగం ఏమిటంటే, నేను ప్రకటన గ్రంథం చదువుతున్నానండి. ఒకరోజు అంటే రోజు చదువుతున్న బైబిల్ పోర్షన్లో చదువుతున్నాను. అలా చదువుతున్నప్పుడు ఈ వాక్య భాగంలో దేవుడు నన్ను ఆపి నాతో మాట్లాడడం ప్రారంభించాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంను చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7, 8 వచనములను ఈరోజు చూడబోతున్నాం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ 3rd chapter verse 7 and 8. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపి అయిగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా అని రాయబడి ఉంది. మొదటి భాగంలో మనం చూసినట్లయితే, నేను 2వ భాగంగా 8వ వచనం నేను చెప్తాను. ఫస్ట్ భాగము ఈ 7వ వచనం మనం చూద్దాం. దేవుడు, మనకు తెలుసు ప్రకటన గ్రంథం అనేది 7 సంఘాలకు రాయబడి ఉంది అని. 7 సంఘాలంటే నిజంగా ఇప్పుడు గిఫ్ట్ ఆఫ్ జీసస్, ఇది మనది గిఫ్ట్ ఆఫ్ జీసస్ లేకపోతే ఇంకొక చర్చ్ పేరు చెప్పుకొని అట్లాంటి చర్చెస్కు చెప్పింది కాదు. ఈ రోజుల్లో ఉన్న వారికి కూడా ఇది చెందును, దీనిలో ఉన్న మాటలు చెందును. భూమిలో ఉన్న అందరు మానవులు ఈ 7 సంఘాలకు ఏదో ఒక సంఘానికి గుర్తుగా దానికి చెందిన వారై ఉంటారు. దీనిలో మనం చూస్తున్నాము, ఈ ఫిలదెల్ఫియా సంఘము, ఇంగ్లీష్లో ఫిలడెల్ఫియా అంటారు, ఇక్కడ ఫిలదెల్ఫియా అని తెలుగు బైబిల్లో. ఈ ఫిలదెల్ఫియా సంఘము గురించి మనం చూసినట్లయితే, ఆ దూతకు ఇలాగు రాయము అని ఉంది. ఏమని రాయమని అంటున్నాడు? దావీదు తాళపు చెవి కలిగి. అంటే నేను అనుకున్నాను, ఎందుకు దావీదు తాళపు చెవి అని రాయబడి ఉంది? ఇప్పుడు దావీదు యొక్క ఆశీర్వాదం గురించి, దావీదు యొక్క పేరును చూస్తే, యేసు ప్రభు కూడా దావీదు ఒక కుమారుడు అని రాయబడి ఉంది. అంటే దావీదు కుమారుడు అంటే యేసు దావీదుకు పుట్టాడా? పుట్టలేదు. లేదంటే దావీదు ఒక వంశావళిలో, ఒకవేళ మనం చూస్తే దావీదు ఒక వంశావళిలో యేసు ప్రభు ఒకవేళ తన ఆత్మ కానీ, తన యొక్క జన్మము కానీ పరిశుద్ధమైన జన్మము, నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను, ఆయనకు ఆత్మ కానీ ఆయనకున్న ప్రాణము కానీ ఎక్కడి నుండి రాలేదు? తల్లి నుండి రాలేదు, దేవుని వద్ద నుండి వచ్చింది. అదే సర్వోన్నతమైన శక్తి నిన్ను కమ్ముకును, ఉన్న స్థలంలో ఉన్న ఆ యొక్క బలము నీ మీదికి వచ్చును, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సో పరిశుద్ధాత్మను బట్టి, దేవుడు పంపిన ఆ ఆత్మను బట్టి ఆయన ఉత్పత్తి అయ్యాడు. అయినా మాంసరీతిగా మనం చూస్తే, శరీర రీతిగా మనం చూస్తే యేసు దావీదు వంశంలో పుట్టాడు. అందుకే ఏ వాగ్దానమైనా కొన్నిసార్లు దావీదు తాళపు చెవి అంటే దావీదుకు కలిగిన ఆ యొక్క దీవెన గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఎటువంటి దీవెన అంట? అక్కడ రాయబడి ఉంది, ఎవడును వేయలేకుండా తీయువాడును. అంటే దేవుడు, నేను ఈరోజు అది ధ్యానించాను, ఏమని రాసుకున్నానంటే, వెన్ గాడ్ ఓపెన్స్ నో మ్యాన్ కెన్ షట్. దీనికి అర్థం ఏం తెలుసా? ఎవడును వెయ్యలేకుండా తీయువాడును. దేవుడు, జాగ్రత్తగా వినండి, దేవుడు మీకు ఏదైనా ఒక ద్వారంను తెరిస్తే, దేవుడు మీ ఆశీర్వాదానికి కానీ, మీ భవిష్యత్తుకు కానీ, మీ పిల్లల జీవితంలో కానీ, మీ చదువు జీవితంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, మీరు దేని కొరకు మీరు కనిపెడుతున్నారో, దేవుడు ఒకవేళ ద్వారమును తెరిస్తే ఎవరు ముయ్యలేరు. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, ఎవడును వేయలేకుండా. అంటే ఎవడు వేయలేడు. ఒకసారి దేవుడు తెరిస్తే ఎవడు ఏం చేయలేడంట? దాన్ని మూయలేడు. అలా చెప్పవచ్చు, మనం మన భాషలో చెప్పవచ్చు, దేవుడు మాత్రం ద్వారంను తెరిస్తే, ఇఫ్ గాడ్ ఓపెన్స్ ద డోర్ నో మ్యాన్ కెన్ షట్ ఇట్. ఇంగ్లీష్లో అలా ఉంది, ఎవరైనా ద్వారంను తెరిస్తే అది ఏ మానవుడు ముయ్యలేడు. అందుకే రాయబడి ఉంది, ఎవడును వేయలేకుండా తీయువాడును. దేవుడు తీరిస్తే ఎవడు వేయలేదంట. ఇంకా రాయబడి ఉంది, ఎవడును తీయలేకుండా
వేయువాడును. ఇంకొకటి రీతిగా కూడా మనం చెప్పవచ్చు, ఒకవేళ దేవునికి చిత్తము లేకుండా, దేవునికి ఇష్టము లేకుండా ఏదో ఒక మార్గమును కానీ, ద్వారమును కానీ, ఆశీర్వాదమును కానీ, లేదంటే చెడు గురించి అనుకుందాం, ఎందుకు మంచిది గురించి మాట్లాడడం, చెడు గురించి దేవుడు మాత్రం ఆ ద్వారమును మూస్తే అది ఎవరు కూడా ఏం చేయలేడండి. అందుకే రాయబడి ఉంది, ఎవడును తీయలేకుండా వేయువాడును. ఒకవేళ దేవుడు ఏదైనా క్లోజ్ చేస్తే అది మనం ఓపెన్ చేయలేం. దేవుడు మూసేస్తే దాన్ని మనం ఏం చేయలేం, తెరవలేం. ఎంత ప్రయత్నించాను. అందుకే కొందరు చెప్తూ ఉంటారు, మేము ఉపవాసం ఉంటున్నాం కోసం. నిన్న కొన్ని మెయిల్స్ చదివాను, జవాబు ఇచ్చాను. ఇంకా మెసెంజర్ ఎప్పుడో ఒకసారి చూస్తాను, ఫేస్బుక్ మెసెంజర్. ఆ మెసెంజర్లు చూస్తే దానిలో ఉన్న టెక్స్ట్ అన్ని చూస్తే, ఒక్కొక్కరు చెప్తున్నదంతా చూస్తే, నేను ఇన్ని రోజులు నేను ప్రార్థన చేశానండి, అలా చేశానండి, ఇలా చేశానండి, ఇంకా ఎందుకండి నా జీవితంలో ఈ ఒక తలుపు వేయబడి ఉంది, లేదా ఎందుకు నాకు ఆటంకములు అంటే, దేవుడు తీయకుండా మీరు తీయలేరు. దేవుడు మాత్రం ద్వారంను తెరిస్తే అది ఈ లోకంలో ఎవరు మూయలేరు. అది దీనికి ఉన్న అర్థం. లెట్ గాడ్ ఓపెన్ ద డోర్స్. దేవుడు చేయని ఏదైనా దేవునికి సాధ్యమైతే, నేను శామ్ కార్లో వస్తున్నప్పుడు మాట్లాడుకుంటూ వచ్చినాం, సంఘం గురించి, పరిచర్య గురించి అవన్నీ మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు ఆయన ఏదేదో చెప్పాడు, పరిచర్య అలా అవుతుంది, ఇలా అవుతుంది. నేను చివరికి ఒక్కటే చెప్పాను, నేను చెప్తున్నది ఒక్కటే, ఏమిటి? దేవుడు ప్రణాళికలో ఉంటే, దేవుని ప్రణాళిక ఉంది, అందుకే ఇంత పెద్ద ఒక ప్రేయర్ హాల్ కట్టినాం కదండి, మందిరం అని కూడా చెప్పవచ్చు. ఇంత పెద్ద మందిరం కట్టినాం. ఎందుకు? 10 మంది 20 మంది కోసం అనుకుంటున్నారా? నేను అన్నాను, ఎప్పుడో నాకు దేవుడు దర్శనం చూపించారు. మీరు చూస్తున్న ఈ స్థలము సరిపోదండి. ఇప్పుడు మీరు కూర్చున్న వారు అదృష్టవంతులు. ఇంత కొంతమందికి మేము మాట్లాడుతున్నాం, ఇంకా కొన్ని రోజులు పోతే, కొన్ని నెలలో, సంవత్సరాల్లో పోతే ఇది పట్టదండి, ఈ స్థలం పట్టదు. నేను పై నుండి అలా మెట్లుగా కట్టి మనం కడుతున్న అదేమిటి స్టేడియం లాగా ఇది చేయడం నేను చూశానని చెప్పాను. ఇప్పుడు కాదు, ఇవన్నీ ఏం కట్టడానికి ముందు చూస్తున్నాం. దేవుడు మాత్రం మార్గంను తెరిస్తే ప్రజలను తీసుకురావడం ఆయనకు సాధ్యం. హల్లెలూయా. కానీ దేవుడు మాత్రం ద్వారంను మూస్తే అది ఎవ్వరు కూడా తీయడం సాధ్యము కాదు. కానీ అన్నిటికీ ఇంకొకటి కూడా నేను కలపాలి, అన్నిటికీ కాలము సమయము ఉంది. ఏముందండి? అన్నిటికీ దెర్ ఇస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. అన్నిటికీ కాలము సమయము అని ఉంది. దాని కొరకు ఉన్న కాలం వచ్చినప్పుడు, దానికి ఉన్న సమయం వచ్చినప్పుడు మూయబడిన ద్వారంను దేవుడు తెరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇంకా మనం చూస్తున్నాం, 8వ వచనంలో రాయబడి ఉంది, నీ క్రియలను నేను ఎరుగుదును. ఇప్పుడు చూడండి, మన క్రియలంతా చెడ్డగా ఉండి, ఇక్కడ వచ్చిన మీ గురించి నేను చెప్పట్లేదు, ఇక్కడ రాయబడి ఉంది, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమిటండి? మన క్రియలు. చాలామంది క్రియలు చెడ్డదై ఉండి ఇంకా ఏం ఆశపడతారు తెలుసా? దేవుడు నాకు మేలు చేయాలని ఆశపడతారు, మేలు చేయాలని ఆశపడతారు. ఇంకా కొందరికి కొన్ని సమస్యలు ఉంటుంది, నన్ను అడుగుతారు, వాళ్ళు చెడ్డవారుగా ఉన్నారండి, అయినా వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. వాళ్ళ ద్వారము తెరవబడి ఉందండి వాళ్ళది, ఇంకా దేవుడు మోయలేదు. దేవుడు వారి ద్వారంను మోయలేదు, ఇంకా తెరిచే ఉంది. కాబట్టి ఏదో వాళ్ళ మంచితనం కాదు, వాళ్ళ గొప్పతనం కాదు కొందరిది, దేవుని యొక్క దీర్ఘశాంతము. ఏమిటి? దీర్ఘశాంతము. వారు ఇంకా దీవెనకరంగా ఉంటున్నారు. మీరు కొందరు ఇంకా అడగొచ్చు, అయ్యో నేను మంచి మార్గంలో ఉన్నాను కదా, ఇక్కడ రాయబడినట్టు నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడు. దేవునికి మన అందరి క్రియలు తెలుసండి. మన క్రియలు మాత్రం కాదు, నేనేమంటున్నాను, మన ఆలోచనను కూడా ఆయన ఎరుగుదునంట. హీ నోస్ ఈవెన్ అవర్ థాట్స్ అండ్ అవర్ ఇన్నర్ మోస్ట్ థాట్స్.
మన హృదయ అంతరంగంలో ఉన్న ఏదో ఒక చెడు బుద్ధి ఉందనుకోండి, అది కూడా దేవునికి ఖచ్చితంగా తెలుసు. ఆ ఆలోచన పుట్టక ముందే తెలుసు అంట ఆయనకు. ఆలోచన పుట్టక ముందే ఆయనకు తెలుసు అని రాయబడి ఉంది. సో మనం ఎలా ఉండాలంటే, మనం క్రైస్తవులు మనం డబుల్ జాగ్రత్త ఉండాలండి. మన దేవుడు గొప్ప దేవుడు, ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి. ఆయన మానవుడు కాదు, ఆత్మస్వరూపిగా ఆయన ఉన్నాడు. కాబట్టి మన అంతరింద్రియములన్నిటినీ ఆయన శోధించి పరిశీలించే దేవుడై ఉన్నాడు. అందుకే అక్కడ రాయబడి ఉంది, నీకున్న శక్తి కొంచెమై ఉండినను. మనకి ఎలా ఉంది శక్తి? మీకు ఎంతమందికి ఎంత శక్తి ఉందో నాకు తెలియదు. నాకైతే చాలా తక్కువ శక్తి ఉంది. కానీ ఆ కొద్ది శక్తితో దేవుడు ఏమంటాడు తెలుసా? నీకున్న కొద్ది శక్తితో పో అన్నాడు. నీకున్న కొంచెం బలముతో వెళ్ళు అన్నాడు దేవుడు. నీకు అధికమైన బలం ఇస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పట్లేదు దేవుడు. నీకున్న కొద్ది బలముతో నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్నానంటాడు. ఆమేన్, ఆమేన్. అక్కడ రాయబడి ఉంది, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును కైగొని నా నామము ఎరుగ అనలేదు. నువ్వేం అనలేదంట. నీ కొద్ది శక్తి ఉన్నా కూడా నాకు ఈ దేవుడు అవసరం లేదు, నాకు ఈ దేవుడు తెలియదు, ఈ దేవుడు నాకేం చేస్తాడు అని చెప్పి మీరు దేవుని గురించి కంప్లైంట్ చేయలేదంట. దానికి అర్థం అది. మనం దేవుని గురించి కంప్లైంట్ చేయలేదంట. కొన్నిసార్లు నా బలహీనం గురించి ఆలోచిస్తూ కొన్నిసార్లు మైండ్కి వస్తుంది. ఏమొస్తుంది తెలుసా? అబ్బా ఇది ఏంటి లైఫ్, ఏమిటి? ఇప్పుడు నాకు 2 పూట ఇంజెక్షన్ రాశారండి, ఇన్సులిన్ రాశారు. కొన్నిసార్లు కూర్చున్నప్పుడు అబ్బా నేను అనుకుంటున్నా, అందరూ నాకు, మా అమ్మని చూశాను, అందరినీ చూశాను, మా చుట్టాలను చూసి ఉన్నాను, అలా తీస్తారు ఇలా గుచ్చుకుంటారు, ఏం కాదు. కానీ నాకు మాత్రం ఒక చిన్న ప్రిక్, నేను ఇలా వాపు వచ్చేసింది. సామాన్య ఒక చిన్న నీడిల్ అండి, పెద్ద ఇంజెక్షన్ ఏం కాదు, ఇన్సులిన్ ఇంజెక్షన్. దానికి అది వాపు వచ్చేసింది నిన్న. అప్పుడు కూర్చొని నేను అనుకున్నా, నాకు మాత్రం ఎందుకు ఇట్లా ఉంది? నాకు నేనే చెప్పుకుంటాను, కానీ దేవుని మీద ఎప్పుడు సనగలేదు, దేవుని మీద ఎప్పుడు సనగలేదు. కానీ ఏం చూడాలి తెలుసా? అందుకే ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడు, ఇదిగో, నెక్స్ట్ ఏమని రాయబడింది, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. నా ఎదుట దేవుడు ఏం చేసి ఉన్నాడు? నా తలుపులను తీసి ఉంచి ఉన్నాడు. ఎంత బలహీనమైనా సరే, ఎంత శ్రమ వచ్చినా సరే, ఎంత ప్రాబ్లం వచ్చినా సరే, ఇంకా దేవుడు వాడుకుంటూనే ఉన్నాడు. దేవుడు గొప్పవాడండి. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. పిలుపు అంటే జస్ట్ ఒక సేవ పిలుపు మాత్రం కాదు. అది ఒకటి ఉంది, అది హై. మిమ్మల్ని ఏం చేయడానికి దేవుడు పిలిచాడో, వీళ్ళను క్యాషియో వేయడానికి, కీబోర్డ్ వేయడానికి పిలిచాడు, దానిలో దేవుడు నమ్మదగినవాడు. ఒక డ్రమ్ కొడుతున్నారు, కీబోర్డ్ కొడుతున్నారు, దేనికి దేవుడు పిలిచాడో దానిలో మిమ్మల్ని స్థిరపరచడానికి నమ్మదగినవాడు. మీరు చేస్తున్న వడ్రంగి పని కావచ్చు, దానిలో తలాంతి ఇవ్వడం. అదే స్క్రూ డ్రైవరు, అదే స్పానరు ఇవన్నీ పట్టుకొని నేను కూర్చుంటే డక్కడక్కని కొట్టాలి, నాకేం రాదు. కానీ దేవుడు వారిని పిలిచారు ఆ పని చేయడానికి. మీరు చక్కగా వర్షిప్ చేశారు మీరందరూ. నాకు మైక్ ఇస్తే నేను వర్షిప్ చేస్తాను, చేయలేనని కాదు, కానీ మీలాగా చేయలేనేమో. నా పిలుపు అది కాదు, నా పిలుపు అది కాదు. అందుకే మీకు ఇచ్చి మేము కూర్చుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూ విల్ బీ పర్ఫెక్ట్ ఇన్ వాట్ యు ఆర్ కాల్డ్ ఫార్. మిమ్మల్ని దేని కొరకు దేవుడు పిలిచాడో ఆ పనిలో. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, నా వాక్యం, నీవు నా వాక్యము కైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఈరోజు వాగ్దానం ఏం తెలుసా? వచ్చిన మీ అందరితో దేవుడు అంటున్నాడు, మీ ఎదుట నా తలుపులను తీసి ఉంచి ఉన్నాను. చప్పట్లు కొట్టి పొందుకోండి. నా ద్వారం ఈరోజు తెరవబడుతుంది. ఒకవేళ మూయబడిన ద్వారమైనా సరే, ఈరోజు దేవుడు నా ఎదుట ద్వారంను తెరుస్తూ ఉన్నాడు. దీని గురించి కొన్ని రోజుల క్రితం
కొన్ని రోజుల క్రితం అండి, అంటే మా బిజినెస్ గురించి నేను చాలా ప్రేయర్ చేశాను. కొన్ని నెలలు అయితే అసలు బిజినెసే లేదు. అలా ప్రేయర్ చేస్తూ ఇది నడుచుకుంటూ ఇలా ఈ మెసేజ్ వచ్చినప్పుడు నేను దేవుడిని అడిగాను, ప్రభువా నాకేమిటి? నేను ఫ్యామిలీకి కూడా చెప్పలేదు. దేవుడు అన్నాడు, ఈ నెలలో నువ్వు చూడు, ఈ నెలలో చూడు, ఆ బిజినెస్ అభివృద్ధి చెందుతుంది అని అన్నాడు దేవుడు. నేను తీసి ఉంచి ఉన్నాను, ఇన్ని రోజులు తలుపు వేసి ఉన్న ద్వారములను నేను తెరుస్తున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. అదే రీతిగా నేను ఇప్పుడు వరకు చెప్పలేదు. నేను అందుకే రోజు అడుగుతున్నాను జడ్సన్ గారిని, ఈరోజు ఫ్యాక్టరీ నడిచిందా, ఈరోజు నడిచిందా? ఆయన అనుకుంటున్నారేమో ఏమి ఎప్పుడు అడగదు కదా, అడుగుతుంది. కొన్ని రోజులుగా నేను అడుగుతున్నాను. ఈ వాగ్దానం వచ్చినప్పటి నుండి ఫస్ట్ ఈ వాగ్దానం మాకు మేము సొంతం చేసుకుంటున్నాం, మీకు మీరు సొంతం చేసుకోండి. ఏ ద్వారం మీకు ముయ్యబడి ఉన్నదో ఈరోజు విశ్వాసంతో చెప్పండి, నాకు ఈరోజు ముయ్యబడిన తలుపులు తెరవబడుతుంది. డోర్స్ ఆర్ గోయింగ్ టు ఓపెన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ముయ్యబడిన తలుపులు తెరవబడుతుందని చెప్పండి. ఇక్కడ రాయబడి ఉంది, నేను తెరిచిన ద్వారంను మీ ఎదుట ఉంచి ఉన్నాను. ఇంకా కొందరికి మీరందరూ సేవ చేయట్లేదు, కానీ కొందరు చేస్తున్నారేమో. ఏ ఏ ద్వారములు తెరిచి ఉంటుంది? నాతో దేవుడు అన్నది, నీకు ఇంకా నేను కొన్నిసార్లు ఎప్పుడు మనము నాకు చేత కాదు అని అంటామో అప్పుడు దేవుడు అంటాడు, నీకు ఇంకా ఎక్కువ పని ఉంది అంటాడు. నీకు ఎక్కువ పని ఉంది అంటాడు. ఇప్పుడే ఇంకా నాకు పనులు ఎక్కువ అవుతుందండి, ఎక్కువ అవుతుంది, మినిస్ట్రీ ఎక్కువ అవుతుంది. డిసెంబర్ వరకు ఎక్కువ అవుతుంది. నేను అనుకుంటున్నా, అబ్బా ఇంకెవరు, జూన్ జూలై మీ అందరికీ తెలుసు వర్షాకాలం కదా, మీటింగ్స్ ఎక్కువ, బహిరంగ సభ ఎవరు కండక్ట్ చేయరు. అయినా నా మైండ్లో డౌట్ వచ్చేసింది. ఈ మైండ్ ఉంది కదా, ఏంటి ఈ మైండ్, బుద్ధి ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తుంది కదా, ఏమేమో ఆలోచన వచ్చింది. నేను అనుకున్నా, సరే ఇంకా మనం రిటైర్ అయిపోదామా, సండే మీటింగ్ మాత్రం చూసుకొని సెకండ్ సాటర్డే మాత్రం చూసుకొని ఉండిపోదామా అలా అనుకున్నాం. అంతే, స్టార్ట్ అయింది చూడాలి. నాకు డేటి, నీకు డేటి, అక్కడ ఇక్కడ మీరు ఈ సంవత్సరం ఇవ్వకపోతే మేము వచ్చే సంవత్సరం పెట్టుకుంటామన్నారు ఒక పాస్టర్. ఈ సంవత్సరం మీరు రాకపోతే మేము చిన్నదిగా పెట్టుకుంటాం, వచ్చే సంవత్సరం మాకు ఇప్పుడే డేట్ ఇచ్చి. నేను అంత గొప్ప సేవలు ఇంకా కాలేదు, నెక్స్ట్ ఇయర్ చూద్దామన్నాను. హల్లెలూయా. ఇక్కడ రాయబడింది ఇవాంజలిజం, డోర్ ఫర్ ఇవాంజలిజం. సువార్త చెప్పడానికి ఈ సంవత్సరంలో ఇంకా ఉంది, ఇంకొక 5 నెలలు ఉంది. దేవుడు పెద్ద మార్గములను తెరుస్తూ ఉన్నాడండి, మార్గంను తెరుస్తున్నాడు. ఒకవేళ మీరు అనొచ్చు, సువార్త నేను ఎవరికి చెప్పాలి? ఆ రోజుల్లో మనం బైబిల్ గ్రంథం ఉన్న రోజుల్లో మనం చూస్తే పౌలు కానీ ఎవరు కానీ పెద్ద పెద్ద బహిరంగ సభలో ఎవరు మాట్లాడలేదు. 1-to-1 గాస్పల్. నేను ప్రారంభించినప్పుడు ఈ ఏరియా కాదు, అక్కడ గొర్రెకుంట మన ఫ్యాక్టరీ ఉంది కదా, ఆ ఏరియాలో 94వ సంవత్సరం బాబు చనిపోయాడు. అప్పుడు తీసుకుపోయి అక్కడ సమాధి చేశారు. నాకు బాబును చూపించలేదు, ఒకరోజు బ్రతికి చనిపోయాడు. ఆ బేబీని చూడనే లేదు, ఇంక్యుబేటర్లో పెట్టారు. చనిపోగానే తీసుకుపోయి సమాధి చేసేసారు. నాకు ఆ బాధ. 3 నెలల తమిళనాడు వెళ్ళిపోయినాం. ఇంకా తిరిగి వచ్చి నాకు ఒకే ఆశ, కనీసం సమాధి చేసిన స్థలమైనా పోయి చూస్తాం, నన్ను తీసుకెళ్ళండి అంటే. ఇప్పుడు అక్కడ ఉంది కదా భవానీ స్వీట్ కంపెనీ, అక్కడ ఉన్న ఆ ఖాళీ ల్యాండ్ అదంతా 10 ఏకర్. అప్పుడు అన్నీ ఒక్కటిగానే ఉండే, తర్వాతనే స్ప్లిట్ చేసినాము కంపెనీ కోసం అని. ఆ ల్యాండ్లో సమాధి చేశారు, తీసుకెళ్ళిన. ఆ చుట్టూ గోడ ఉండదు, ఆ చుట్టూ ఈ లంబడి ప్రజలు, ఈ కూలి పనులు చేసే వాళ్ళందరూ గుడిసె వేసి అక్కడ ఉంటారు. నేను అక్కడ పోయి చూడంగానే నేను ఓ అని ఏడవడం ప్రారంభించాను. 2వ కొడుకు చనిపోయింది. అప్పుడు ఏడవడం సౌండ్ చూసి కొంతమంది వచ్చారు. నేను మోకరించి ఉన్నాను, ఎండలో మోకరించి ఉన్నాను. 4 గంటలకు 5 గంటలకు వారు వచ్చి అడిగారు, ఏం చేస్తున్నావు అన్నారు. నేను అన్నాను, ప్రార్థన చేస్తున్నా అన్నాను. సైగా ఎక్కువ తెలుగు రాదు, కొద్దిగా మాట్లాడతాను, తెలుగు కన్నడ అన్నీ మిక్స్ చేసి. అయితే వారు అడిగారు, ఏం చేస్తున్నావు అంటే ప్రార్థన చేస్తున్నా అన్నారు. వెంటనే అడిగారు, అది ఎవరుని అడిగారు. నేను అన్నాను, నా బాబుని చెప్పి ఇలా చేయి చూపించాను, బాబు అని చెప్పాను. చెప్పి ఇంకా అలా మాట్లాడి ఇంకా నేను ప్రార్థన చేస్తున్నానని వాళ్ళకి అర్థమైంది. లేచి ఇంకా అప్పుడు ఒక ఇరిగిపోయిన ఒక పాత స్కూటర్, ఇప్పుడు స్కూటర్స్ కనబడట్లేదు, అప్పుడు స్కూటర్లు ఉంటాయి.
అప్పుడు మేము ఎక్కడానికి వెళ్తున్నాం, వాళ్ళు అడిగారు, వచ్చే వారం వస్తావా ప్రార్థనకు అని అడిగారు. అది ఆదివారం. నేను వాళ్ళు అలా అంటున్నారు కదా అని చెప్పి సరే వస్తాను అని చెప్పాను. వెళ్ళిపోయాను, ఇంటికి వెళ్ళిపోయాను, మర్చిపోయాను. కానీ కరెక్ట్గా ఆదివారం వచ్చినప్పుడు ఆ ఉదయం అది గుర్తుకొచ్చింది. వీళ్ళు అడిగారు కదా వస్తావా అని అడిగా. అయ్యో నేను వస్తానని చెప్పాను, రండి పోదామని. నువ్వు పోయిన వారం అక్కడ పోయి ఏడ్చినావు, నిన్ను తీసుకుపోను అన్నారు జడ్సన్ గారు. నేనన్నా లేదు ఈసారి నేను ఈసారి ఏడవను, తీసుకుపోండి వాళ్ళతో, నేను అన్నను వస్తానని చెప్పి అని. అక్కడ వస్తే అందుకు ముందు వారం బయలుదేరుతున్నప్పుడు నా కోసం ప్రార్థన చేస్తావా అని ఒక ఇద్దరు అడిగారు. మొదటిసారి నా లైఫ్లో ఒక ఇద్దరికి ప్రార్థన చేసింది బాబు సమాధి మీద. చేతిలోంచి ప్రార్థన చేసి సరే అని చెప్పి వెళ్ళాను. మళ్ళీ వారం వస్తున్నాను, ఇంకా 5 చేరారు అక్కడ. ఏంటి అని చూస్తే నాకు వచ్చింది కొద్ది తెలుగే. అప్పుడు నేనేమన్నాను తెలుసా, మొదటిసారి నేను చెప్పాను వాళ్ళతో, హిందీలో తెలుగు మిక్స్ చేసి చెప్పాను, నా దేవుడు సజీవుడు అని చెప్పాను. మేరా ప్రభు జీవిత హై అన్నాను. నా ప్రభు సజీవుడిగా ఉన్నాడు అని చెప్పాను. అది విన్నారేమో. నెక్స్ట్ వీక్ వచ్చారు. నెక్స్ట్ వీక్ వాళ్ళతో కొంచెం ఏదో చెప్పాను, మళ్ళీ ప్రేయర్ చేసి వచ్చాను. మరల పోదామనంటే వచ్చే వారం వస్తావా అని అడిగారు. ఇదేమైంది తెలుసా, అలా స్టార్ట్ చేయబడిన పరిచర్య నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చినప్పుడు 96 తర్వాత వచ్చాను. శామ్ పుట్టిన తర్వాత 96లో సమర్పించుకున్నాను. కానీ కొద్దిగా అలా వచ్చిన క్రౌడ్, ఆ మొత్తం క్రౌడ్ ఎంత వచ్చింది తెలుసా, దాదాపు 20 నుండి 30 వేల ప్రజలు వచ్చారండి. అప్పటి వరకు తెలుగు నేర్చుకున్నాను. ఒక్క రోజులో జరిగింది కాదు. మేము కండక్ట్ చేసినప్పుడు 2002, 2001 ఆ టైంలో అక్కడ కండక్ట్ చేసినాం. తర్వాత వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఆ భూమి అంతా సపరేట్ చేసిన తర్వాతనే దానిలో ప్రారంభించింది. తర్వాత చిన్న గ్రామాలు వెళ్ళిపోయి రాత్రి 1 గంటకు 3 పిల్లల్ని ఇంట్లో విడిచిపెట్టిపోయేది నేను. సువార్త చెప్పడానికి కావలసింది ఫస్ట్ పిలుపు కాదు, మీ మనస్సు అండి. ఇంకొకరికి దేవుని గురించి మాట్లాడడానికి నాకేదైనా అవకాశం వస్తే నేను తప్పకుండా ఒక్క ఆత్మ దొరికి నా సువార్త చెప్తాను. అది ట్రైన్ కావచ్చు, అది ఏదైనా మార్గం కావచ్చు, ఫ్లైట్ కావచ్చు. ఒకరోజు ఒక ఎంపీకి చెప్పాను, మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి చెప్పాను ఫ్లైట్లో. జస్ట్ ఆయనే మాటలు స్టార్ట్ చేశాడు, ఇది ఏం బుక్ అని. అలా మాట్లాడుతూ దేవుని గురించిన స్వార్థ చెప్పాను. స్వార్థ చెప్పడానికి దేవుడు మార్గంను తెరుస్తాడు. ఇది ఒక ప్రీతా జడ్సన్ బాధ్యత మాత్రం కాదు, యేసుక్రీస్తు రక్తంతో కడుగబడిన ప్రతి ఒక్క మానవుల ఒక కర్తవ్యం అండి ఇది. హల్లెలూయా. యేసు గురించి చెప్పడం, మీ సాక్ష్యం చెప్పండి ఫస్ట్. మీ సాక్ష్యమే ఒక సువార్తగా ఉంటుంది. దానిలో నుండి మీరు మొదలు పెట్టవచ్చు దేవుని గురించిన సువార్తను చెప్పడం. అందుకే రాయబడి ఉంది. పౌలు ఏమంటాడు తెలుసా, ఆయన అంటాడు, నా కొరకు ద్వారములు తెరవబడింది అని అంటాడు. ద్వారము అనేది తెలుగు బైబిల్లో లేదు, అక్కడ తెలుగు బైబిల్లో సమయమును ఉంది. 1 కొరింథీ 16:9 ఆయన అంటున్నాడు, కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది అని అంటున్నాడు. ఇది ఇంగ్లీష్ బైబిల్లో, గ్రీక్ బైబిల్లో, హీబ్రూ బైబిల్లో అన్నిట్లో ఏం రాయబడి ఉందంటే, కార్యానుకూలమైన మంచి ద్వారము నాకు తెరవబడి ఉన్నది అని రాయబడి ఉంది. ఎక్కడ? 1 కొరింథీ 16:9. ఇంకా తిప్పుతున్నారు. ఇంకా 2 కొరింథీలో కూడా మనం చూస్తున్నాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినప్పుడు అయితే, క్రీస్తు స్వార్థ ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా, అక్కడ కూడా నాకు మంచి ద్వారము తెరవబడి ఉండగా అని ఉంది కరెక్ట్ అయిన తర్జుమాలో. అని అంటున్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు నేను అదే అంటున్నాను, మీరు వాడబడాలంటే, మీరు స్వార్థ చెప్పాలంటే, ఎవరికైనా చెప్పాలంటే ఫస్ట్ మీకు ఆశ ఉండాలి. మీ సిగ్గును, అయ్యో నా గురించి ఏమనుకుంటారు, ఇక్కడ నా వైపు చూడండి, ఏమనుకుంటారు తెలుసా, నా గురించి ఏం అంటే మిమ్మల్ని మీరు దేవుని కన్నా ఎక్కువగా హెచ్చించుకుంటున్నారా? అదే మనం చేస్తున్న తప్పు.
ప్రెస్టీజ్. ఏం ప్రెస్టీజ్ అండి? ఓ నేనే గొప్ప, నా గురించి ఎవరేమనుకుంటారు నేను చెప్తే అంటే మీరు మిమ్మల్ని హెచ్చించుకుంటున్నారు. కానీ మీకు చెప్పాలని మాత్రం మీకు ఆశ ఉంటే దేవుడు మీకు మార్గమును తెరుస్తున్నాడు. పౌలుకు తెరిచాడు. పౌలు వెళ్ళాడు, శ్రమలో వెళ్ళాడు, కష్టంలో వెళ్ళాడు, ఓడ బద్దులైపోయినా వెళ్ళాడు, అక్కడ పోయి సువార్త చెప్పాడు, పాము కరిచినా వెళ్ళాడు, కొట్టినా వెళ్ళాడు. అది పెద్ద పిలుపు అండి, గ్రేట్ కాలింగ్. ఇప్పుడు నాకున్నది కాలింగ్, పిలుపు. మీకు పిలుపు ఉండి చేయొచ్చు, పిలుపు లేకుండా స్వార్థ చెప్పవచ్చు ఎవరికైనా. అందుకని నేను చెప్పానని రోడ్లో పోతున్న వాళ్ళందరినీ పిలిచి చెప్పకండి. ఎవరికి చెప్పాలో దేవుడు కరెక్ట్గా మీ దగ్గర వాళ్ళని తీసుకొస్తాడు. ఎవరికి చెప్పాలో మీ దగ్గరకు తీసుకొస్తాడు. ఇంకా పౌలు అంటున్నాడు కొలస్సీ పత్రిక 4:4 మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన ద్వారం, మార్గము అని ఉండొచ్చు, సమయము అని రాయబడి ఉంది. సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి అని అంటున్నాడు. అనుకూలంగా చెప్పడానికి, సువార్తను చెప్పడానికి కొలస్సీ 4:4 ఉంది. ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము మాకు ప్రాప్తించును, మాకు దొరికింది, మాకు దయచేయనట్లు మీరు ప్రార్థించండి అని చెప్పి ఇక్కడ కొలస్సీ పత్రికలో పౌలు రాస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే మార్గమును మూసినప్పుడు అది మంచిగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏ ద్వారమును మూయిచున్నాడో అది మనం తెరవలేం. ఎగ్జాంపుల్ మనం చూద్దాం. బైబుల్ రెఫరెన్స్ అన్నీ చెప్పి బోర్ కొట్టించాను. అయితే మనం చూసినట్లయితే మనం చూస్తున్నాము, ఒకవేళ ఈ శిష్యుల గురించి మనం చూసినాము, కానీ యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? యోసేపు మంచి అంగి ధరించుకొని అందంగా తండ్రి ఇంట్లో ఉన్నాడు. కానీ దేవుడు సడన్గా ఏం చేశాడు తెలుసా? ఆయనను వారి సహోదరుని చూడడానికి వెళ్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయనకు అన్ని మార్గమును క్లోజ్ చేశాడని చెప్పాలి. మూసివేశాడు. ఎలా మూసివేశాడండి? మనం అనుకుంటున్నాం మూసివేశాడు. ఎందుకు దేవుడు కొన్నిసార్లు మనకు ఆటంకాలు అనుమతిస్తున్నాడంటే, కష్టములు అనుమతిస్తున్నాడంటే అది మూయబడిన ద్వారం అండి. అది ఎందుకు అనుమతిస్తున్నాడు తెలుసా? ఆ ఇరుకైన సందర్భంలోనే మనం దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటాం. మనకు శోధన వచ్చినప్పుడు గట్టిగా పట్టుకుంటాం, ఏడుపు వచ్చినప్పుడు గట్టిగా పట్టుకుంటాం. పోయినసారి మాట్లాడినప్పుడు కూడా ఇదే చెప్పాను. మనకి ఏడుపు వచ్చినప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తాం, కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తాం. ఇక్కడ యోసేపు జీవితంలో చూస్తున్నాము, సడన్గా దేవుడు ఏం చేశాడు? యోసేపు మార్గంలన్నీ మూసాడు. వారిని తీసుకుపోయిన బొందలో పడేశారు. అక్కడి నుండి చెరగా పట్టుకొని పోయారు. అక్కడి నుండి పట్టుకొని పోయి ఇంకా పోయి చెరసాలలు వేస్తే అక్కడ మనం చూస్తున్నాము, అక్కడ ఆయన కొంచెం విడుదల పొంది అమ్మయ్య పోతిఫారు ఇంట్లో మంచి ఒక పని వచ్చింది అని అనుకున్నాడు. అక్కడ పోయి భార్య నింద వేసింది ఆయన మీద. అక్కడ నుండి ఇంకా పెద్ద చెరకు వెళ్ళాడు. అప్పుడు యోసేపు ఏమనుకొని ఉంటాడు తెలుసా? ఎందుకు దేవుడు నా మార్గంలన్నీ క్లోజ్ చేశాడు? కానీ దేవుడు ఎందుకు క్లోజ్ చేశాడు తెలుసా? ఒకేసారి పెద్ద ద్వారంను తెరవడానికండి. ఒకేసారి ఏం చేశాడు దేవుడు? సామాన్య మార్గం కాదు, ఒక్కరోజు దేవుడు మార్గం తెరిచాడు. ఎవరికో కళనిచ్చాడు. ఈయనకిచ్చిన ఒక చిన్న తలాంతును దేవుడు వాడుకున్నాడు. రాజు ఎదుటిపోయి నిలబడ్డానికి ఒక్కరోజు ఎక్కడి నుండి ఎక్కడ ద్వారం తెరిచాడండి? చెర నుండి. నాకు చాలా నచ్చిన ఒక వర్డ్, చెర నుండి సింహాసనం. చెర నుండి చెప్పట్లేదు, చెర నుండి సింహాసనం. చెరలో ఉన్న వ్యక్తిని ఆ రోజే ఆయనకు క్షవరం చేసుకొని గడ్డంది తీసి అన్ని స్నానం చేయించి మంచి బట్టలు తొడిగించి రాజు ఎదుటి వచ్చి నిలబడరా. రాజు ఎదుటిపోయి నిలబడితే ఆయన కళను అలా చెప్తున్నాడు. చెప్తే రాజన్న నీకన్నా నా దేశంలో ఎవరయ్యా గొప్పవాడు? నా తర్వాత ఉన్న సింహాసనంలో నువ్వు కూర్చొని ఏం చెయ్యి? పేరుకు మాత్రమే నేను రాజు, మిగిలిన అన్ని పరిపాలన నీదే అని ఇచ్చేశాడు. కొన్నిసార్లు దేవుడు కొన్ని ద్వారములను మూయొచ్చు. అది దేనికి తెలుసా? మీ మంచిది కోసమే.
మీ మంచిది కోసమే. కొన్నిసార్లు ఇరుకు రావచ్చు, ఇబ్బంది రావచ్చు, కన్నీరు రావచ్చు, కానీ ఇవన్నీ ఒక రోజు మేలు కొరకే, మేలు కొరకే. ఉద్యోగం లేకుండా ఉంటున్నారా? ఎప్పుడూ దేవుడు ద్వారం తెరుస్తాడు. ఆ ద్వారం తెరిచినప్పుడు మంచిదిగా దేవుడు మీకు ఇస్తాడు. అప్పుడు వరకు ఓపికతో కనిపెట్టండి, ఓపికతో కనిపెట్టండి. పౌలు జీవితంలో కూడా మనం చూస్తున్నాము. ఆయన ఆ రీతిగా చాలా జీవితంలో కష్టపడి చివరికి మనం ఏం చేశాడు? దేవుడు ఆయనను గొప్పగా వాడుకున్నాడు. పౌలు వాడుకోవడం కాదు, ఇప్పుడు 2000 సంవత్సరం తర్వాత కూడా పౌలు రాసిన పత్రికను మనం అందరూ చదువుతున్నాం కదా. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. ఇంకా చివరిగా చూస్తే ఇంకొక సామాన్య ద్వారం కాదు, మామూలు నిజమైన ద్వారములు, మూయబడిన ద్వారములు. పౌలు శీల వారిద్దరిని కూడా చెరసాలలో వేశారు. సైలస్ అని ఉంది ఇంగ్లీష్లో, కానీ తెలుగులో శీల. పౌలు శీల గురించి మనం చూస్తే అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో 23 నుండి 26 వరకు మనం చదివి చూస్తే వారిని చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. అక్కడ ఏం జరిగింది? అప్పుడు మనం చూస్తున్న మట్టి ఆజ్ఞ పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించారు. అప్పుడు వీళ్ళు ఏమనుకుని ఉంటారు? దేవుని కొరకు మేము నిలబడినాం కదా, మాకెందుకు ఈ శోధన అని వారు అనుకొని ఉంటారు. కానీ జరిగింది ఏమిటి? దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. అక్కడ ఏం జరిగింది? అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయును దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఇప్పుడు ఒక రహస్యం ఉందండి దీనిలో. వినుట వలన ఏం వస్తుందండి? ఆ వాక్యం అందరికీ తెలుసు, వినుట వలన విశ్వాసం వస్తుంది. ఇప్పుడు ఖైదీలు ఎవరు? అక్కడ చెరసాలలో పౌలు శీల సువార్తను బట్టి బంధించబడ్డారు. మిగిలిన వారందరూ ఎవరండి? దొంగలు, హంతకులు, వాళ్ళందరూ చుట్టూ ఉన్నారు. వింటున్నప్పుడు, వారు స్తుతిని వింటున్నప్పుడు, వారి ప్రార్థన వింటున్నప్పుడు వాళ్ళిద్దరు గట్టిగా రాత్రి వేళ స్తుతిస్తున్నారు. వాళ్ళు స్తుతిస్తున్నప్పుడు వీరి హృదయంలో కూడా కొంతైనా విశ్వాసం వచ్చి ఉంటుందేమో. దేవుని గురించిన నేను అనుకున్నాను మొన్న ఇది చదువుతున్నప్పుడు, ఒకవేళ ఆ చెరలో ఉన్నవారు ఎవరో రక్షించబడాలని దేవుని చిత్తమేమో, అందుకే వీళ్ళని చెరసాలకు తీసుకెళ్ళాడేమో దేవుడు. జరిగిందేమిటి? విన్నవారందరూ ఎవరు బంధకంలో ఊడిందంట. నెక్స్ట్ వాక్యం మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనేను, అందరి బంధకములు ఊడెను. ఇప్పుడు పాట పాడిన వాళ్ళు ఎంతమంది అండి? ఇద్దరు. స్తుతించిన వారు ఎందరు? ఇద్దరు మాత్రమే స్తుతించారు. కానీ ఏం చేశారు? మెల్లగా స్తుతించలేదు, గట్టిగా స్తుతించారు. విన్నవారికి కూడా విశ్వాసం వచ్చిందేమో. దేవుడు వీళ్ళ బంధకం మాత్రం కాదు, అక్కడ రాయబడి ఉంది అందరి బంధకములు ఊడెను. మిమ్మల్ని బట్టి కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్న వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని బట్టి మీ కుటుంబాన్ని, మీ ఇరుగు పొరుగు వారిని, మీ కుటుంబ బంధువులను దేవుడు ఏం చేయవచ్చు? ఆశీర్వదించవచ్చు. సో మీరు చేస్తున్న స్తుతి కానీ, మీరు చేస్తున్న ఆరాధన కానీ, మీరు చేస్తున్న ప్రార్థన కానీ విశ్వాసంతో మీరు చేసినడలా విశ్వాసంతో చేయండి, విశ్వాసంతో మాట్లాడండి. ఎవరికైనా స్వార్థ చెప్పినప్పుడు వాళ్ళు నమ్ముతారా నమ్మరా, అది మీ పని కాదు, అది దేవుని పని. ఆయన చూసుకుంటారు. చెప్పడం మాత్రమే మీ పని. మీరు చేయండి. తప్పకుండా ఏం జరుగుతుందంటే దేవుడు మీ ఎదుట తెరిచిన ద్వారమును ఉంచుతాడు. ఆయన తెరిచినప్పుడు ఆ ద్వారంను ఎవ్వరు మూయలేరు. ఈరోజు మనం ఏం అడగాలి తెలుసా? ప్రభువా, నా మూయబడిన ద్వారం ప్రభువా. ఒకవేళ మీ జీవితంలో ఏదైనా ఆటంకాలు ఉందా, ఈరోజు అడిగి చూడండి. ప్రభువా, నా ద్వారం తెరవబడాలి, నా ద్వారము తెరవబడాలి.
దేవుడు తప్పకుండా మీ ద్వారంను తెరుస్తాడు, మీ జీవితంలో గొప్ప కార్యంను చేస్తాడు. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ఎదుట ప్రభువా ఏమేం ద్వారములు మూయబడి ఉన్నదో, మా ఆశీర్వాదములకు కారణమైన ద్వారములు మూయబడి ఉన్నదో, అది ఈరోజు మాకు వాగ్దానంగా మీరు సెలవిచ్చిన రీతిగా ఆ ద్వారములు తెరవమని మేము అడుగుచున్నాం తండ్రి. ఓపెన్ ద క్లోజ్ డోర్స్ అండ్ ద షట్ డోర్స్ లార్డ్ జీసస్. ఇంకా అనేక ఆత్మలను ఈ ప్రాంగణానికి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. బలమైన నీ సన్నిధి, బలమైన నీ సన్నిధి, బలమైన నీ పరిశుద్ధాత్మ, లెట్ ద హోలీ స్పిరిట్ లార్డ్ జీసస్. చూస్తున్నవారు, వింటున్నవారు, ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరి మీద మీ అభిషేకమును కృమ్మరించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. కృమ్మరించండి, కృమ్మరించండి ఇప్పుడే తండ్రి. బ్రేక్ ఎవ్రీ బాండ్స్ జీసస్. ప్రతి సంఖ్యలను తెంపివేసి మార్గములను తెరిచిన రీతిగా వారి జీవితంలో ఏమేం సంఖ్యలు ఉన్నాయో ప్రభువా, ఏమేం బంధకాలు ఉన్నాయో, ఆ అడ్డు గోడలు ఉన్నాయో అవన్నిటినీ కూడా ప్రభువా ఇప్పుడే క్రింద పడద్రోయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ దూతను పంపించండి, మీ దూతను పంపించండి, మీ దూతను పంపించి పడద్రోసి ప్రభువా అవన్నిట్లో మేము జయము పొందడానికి కృప చూపించండి. లెట్ ద హోలీ స్పిరిట్ టేక్ కంట్రోల్ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా వెళ్ళి వారి మార్గంలను సరళం చేయమని నేను ప్రార్థిస్తున్నాను. మార్గంలను సరళం చేయండి ప్రభువా. మీరు ద్వారంను తెరిస్తే ఎవ్వరు ముయ్యలేరు, మీ ద్వారం తెరిస్తే ఎవ్వరు ముయ్యలేరు. ముయ్యబడిన ద్వారములను తెరవగలిగిన దేవుడై ఉన్నారు ప్రభువా. ఇదిగో నీకు తెరిచి ఉంచి ఉన్నానని ఈరోజు చెప్పారు. I kept an open door before you. నీ ఎదుట తెరిచిన ద్వారంను ఉంచి ఉన్నానన్నారు ప్రభువా. ఈరోజు ఆ రీతిగా తెరిచిన ద్వారం ఇవ్వండి. ఆటంకంగా ఉన్న సమస్త ఆశీర్వాదములను నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వింటున్న వారు, చూస్తున్న వారి జీవితంలో కూడా ఈరోజు గొప్ప కార్యము, ఈరోజు నుండి, ఈరోజు మొదలుకొని రానై ఉన్న దినాల్లో వారి జీవితంలో గొప్ప కార్యమును చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీకే స్తుతులు, ఘనత, మహిమను చెల్లిస్తున్నాము. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్.